నా పేరు నాగార్జున రెడ్డి. ఈ నడం ఆరోగ్యం సాయం పడట్లా. ఎందుకంటే జలుబు, గుండెల్లో నొప్పి, కొంచెం నిమ్ము చేరినట్టు అనుమానం వచ్చింది. ఎందుకో మంచిదని డాక్టర్ గారికి పోయినా. డాక్టర్కి పోయినమ్మటే మొత్తం స్కానింగ్ రిపోర్ట్లు మొత్తం వచ్చినాయి. భయం వేసింది. ఏందో అర్థం కావట్లా, ఎయిడ్స్ అని అర్థం కావట్లా, నాకు క్యాన్సర్ అని అర్థం కావట్లా, లేకపోతే చిన్న వయసులో గుండె జబ్బును అర్థం కావట్లా. హఠాత్తుగా వచ్చింది. డాక్టర్ ఏమో నా కళ్ళు దేనంగా చూసి ఏందో రేపు చనిపోయేలాగా డాక్టర్ చూస్తున్నట్టు నాకు కొంచెం కంగారు వచ్చేసింది. డాక్టర్ చూడగానే నువ్వు థమ్సప్ తాగుతావు కదా అంటారు. అదేం డాక్టర్, ఎవరైనా బీడి తాగుతా అంటారు, పొగ తాగుతా అంటారు, మరి సిగరెట్ తాగుతా అంటారు, మందు, నువ్వేం సరే లోకానికి విరుద్ధంగా థమ్సప్ తాగుతావు కాదయ్యా. ఎక్కడైనా రక్తంలో మందు ఉంటది, లేకపోతే పొగ ఉంటది, నీకేం థమ్సప్ ఉంది. అదేం సార్ థమ్సప్, అందరు నెలకు 4 లీటర్లు తాగితే నువ్వు రోజుకు 4 లీటర్లు తాగేటట్టుండో, నీ రక్తంలో సగం థమ్సప్పే ఉంది అన్నాడు. నాకు భయం వేసింది. ఏం అర్థం కావట్లా, అసలు థమ్సప్కి ఏంది ఎంత వ్యాపించిపోయిందో అనుకున్నా. ఆ డాక్టర్ ఎట్టానే చెప్పిండు, అయ్యా థమ్సప్ తాగితే చాలా డేంజరు, ఎప్పుడో ఒకసారి అయితే ఇబ్బంది లేదుగా, నువ్వు రోజు మంచిగా తాగినాడు థమ్సప్ తాగుతున్నావు అని అన్నాడు. ఈసారి థమ్సప్ తాగితే నేను కాపాడటం కష్టం, ఇప్పటికే బాడీ మొత్తం థమ్సప్తో కనిగిపోయింది అన్నాడు. ఇప్పుడు అప్పుడు ఏం అర్థం కావట్లా. సరే ఇప్పుడు మనం థమ్సప్ లేకుండా ఉండలేము, అర్ధరాత్రి దుప్పటి లేకుండా కుర్రోడు ఉండలేను, కానీ నేను థమ్సప్ లేకుండా అసలు ఉండలేను. ఏం అర్థం కావట్లా. అప్పుడే అనిపించింది, నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా. తాకుండా ఎలా ఉండగలరు? వెళ్ళిపోతున్నా. ఆయన ఉంది ఏ సిరులో కూర్చొని ఏదేం చెప్తారు, నిన్ను అట్టదు లేదు. అందుకే నిన్ను వదలలేక, నా ప్రాణాన్ని వదలలేక తాకాలు I love you, Tata. Hey, acting అయిపోయిందా? అయిపోయిందా? టిఫిన్ చేద్దామా? మరి తేడా